హాయ్ హలో. అయితే నిన్న హల్దీ ఈవెంట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డేనే పెళ్ళి. నిన్న హల్దీ ఎట్లాగో ఈవినింగే చేసుకుంటారు కాబట్టి ఈవినింగ్ అయింది. పెళ్ళి కూడా ఇవాళ 5 o'clock ఈవినింగ్. ఇంకా అప్పటి వరకు ఏంటి ఈవినింగ్ పెట్టి మంచి పని చేశారు. ఎందుకో తెలుసా, ఇవన్నీ సర్దుకోవడానికి. నా శారీ చూపిస్తాను నేను. యాక్చువల్గా ఇది నేను గృహప్రవేశం అప్పుడు నేను నా చిట్టి తల్లి ఇదే కట్టుకుందాం అనుకున్నాం. అయితే చూపిస్తాం. ఎట్లాగో అన్నీ సెట్ చేసుకోవాలి, కొంగు పెట్టుకోవాలి, అందుకే చూపిస్తున్నా మీకు. ఇది నా శారీ, ఇది సెట్ అవుతుందో కాదో అని చెప్పి కొంచెం డైలమాలు ఉన్నాం. ఇది 4500 ఏమో పడింది. గద్వాల్ అనుకుంటాం, నాకు అంత తెలియదు, మర్చిపోయాను పేరు. మీకు తెలిసే కామెంట్ చేయండి. అయితే కాంబినేషన్ బాగుంది కదా, వింటేజ్ లుక్ వస్తుంది అని చెప్పి ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా. నా చిట్టల్లికి వేరే దాంట్లోనే ఇంకా సేమ్ కాంబినేషన్, కొంచెం కాంట్రాస్ట్. నా బాడీకి ఈ కాఫీ కలర్ ఉంటే ఇదేమో నా చిట్టల్లికి గ్రీన్ వచ్చింది అనమాట. అండ్ బ్యాంగిల్స్ ఇవి పడేద్దాం అనుకున్నా యాక్చువల్గా నేను. అంటే ఒక బుట్టిలో మొత్తం స్టోర్ చేసి పెట్టుకున్నా. పనికి రావక్క, పడే అన్న. చూస్తే ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి, మొత్తం నిండిపోయి ఇంకా డబ్బాలో కూడా నింపుకున్నాను. అవును తప్ప సాయి ప్రసన్నని చూసి ఖర్చు ఎట్లా పెట్టాలో నేర్చుకోవాలి అంటే ఆ మాట నాకు డైజెస్ట్ అవుతుంది. ఆ కామెంట్ అసలు నిజంగా అంత ఖర్చు పెట్టేదాన్ని అయితే నేను ఎట్లా కట్టుకుంటాం, మీరు అర్థం చేసుకోవాలి. కొంచెమైనా ఖర్చు పెడతా, కానీ లక్షల్లో ఖర్చు పెట్టా, వేలల్లోనే ఖర్చు పెడతా. వేలల్లో ఖర్చు పెట్టడం అంటే అది కూడా జుంకాల మీదనే ఎక్కువ ఖర్చు పెడతా అంతే. ఎందుకంటే అవి నాకు పంపించరు కదా. జుంకాలు, చెప్పులు, ఫుట్వేర్ అంతే. దాని మీద ఎక్కువ ఖర్చు. అంటే ఫుట్వేర్ అంటే అది కూడా ఎప్పుడో నెలకు ఒకసారి ఒక 2-3 జతలు తీసుకుని, నెలకు ఒకసారి కూడా కాదు, 2-3 monthsకి అట్లా నాకు నచ్చినాయి ఒక 2-3 pairs తీసుకుంటా అంతే. చెప్పు. ఇది బాగుంది, హెవీగా ఉంది, పెళ్లి కూతుర్లకు బాగుంటుంది చెప్పాలి అంటే. జుంకాలు కూడా మస్తు పెద్దగా వచ్చినాయి. వడ్డానము ఇవన్నీ వేసుకోవడం నాకే అర్థమవుతలేదు. తెప్పించలేదో తెప్పించుకున్నా. సరే చూద్దాం ఎట్లా సెట్ అవుతుంది ఏంది అనేది. బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం, కానీ మధ్యలో మా చిట్టి పాప వచ్చింది మా మమ్మీ వాళ్ళ ఇంటికి, చూసేసి వద్దామని వెళ్తున్నా. అయితే ఈ మధ్య నా స్కిన్ మంచిగా గ్లోగా కనిపిస్తుంది అని అంటున్నారు కదా, దానికి రీజన్ ఏంటి అని అంటే ఇది HK Vitals గ్లూటాథయోన్ ఎఫర్వెసెంట్ టాబ్లెట్స్. ఇవి నేను డైలీ ఒకటి తీసుకుంటున్నా. మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఎట్లా తీసుకోవాలి, ఎట్లా యూస్ చేయాలి అని చెప్పి. అండ్ ఇది యూస్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు, ఎవరైనా యూస్ చేయొచ్చు. 24 hours ఒక్కసారి మాత్రమే, అంటే డేలో ఒక్క టాబ్లెట్ మాత్రమే యూస్ చేయాలి. దీనికి టైమింగ్స్ అంటూ ఏం లేదు, మీకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగొచ్చు. దీంట్లో L-గ్లూటాథయోన్ అండ్ హైయాలురోనిక్ యాసిడ్ అండ్ ఇంకొకటి విటమిన్ C అండ్ E ఉండడం వల్ల మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచి స్కిన్ గ్లో అవ్వడానికి బూస్ట్ చేస్తుంది, పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేస్తుంది. దీంట్లో చాలా ఫ్లేవర్సే ఉన్నాయి. వాటర్ మిలాన్, మ్యాంగో, ఆరెంజ్, ఇంకా ఫ్లేవర్స్ ఉన్నాయి. మీకు ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ యూస్ చేయొచ్చు. నాకైతే కోలా నచ్చింది కాబట్టి కోలా యూస్ చేస్తున్నా. దీంట్లో చాలా ఫ్లేవర్సే ఉన్నాయి. కొన్ని రోజుల ముందు నా స్కిన్ మీద పిగ్మెంటేషన్ ఉండే, డార్క్ స్పాట్స్ కూడా ఉండే. ఇప్పుడు ఇది యూస్ చేసిన తర్వాత కొద్దిగా అంత పోయి ఇప్పుడు క్లియర్ స్కిన్ అయింది. స్కిన్ కోసం అని రకరకాల సప్లిమెంట్స్ యూస్ చేస్తాం కదా స్కిన్ గ్లోయింగ్ కోసం. అట్లా కాకుండా ఒక ట్యాబ్లెట్, డైలీ ఒక ట్యాబ్లెట్ యూస్ చేస్తే మస్తు గ్లో వస్తుంది. ఇంకా ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేదు, ఎవరైనా యూస్ చేయొచ్చు. అంటే ఓన్లీ అడల్ట్స్ మాత్రమే. అండ్ మీకు కూడా కావాలనుకుంటే HKVitals.com లో అవైలబుల్గా ఉంటుంది. SP20 నా కోడ్. ఈ కోడ్ యూస్ చేస్తే 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన. చెక్ ఇట్ అవుట్. బై. నేను తాగుతుంటే మా ఆయన కూడా తాగడం స్టార్ట్ చేసిండు. టేస్ట్ బాగుందా? టేస్ట్ బాగుంది. అవును దంచుతా. ఈయనకేం మరి ఏం ప్రెస్టిషన్ బాగాలేదు, ఇంకా ఘోరం ఉంది. సరే పైన 5 minutes. సోనీ, హాయ్ సోనీ. మా చిట్టి పాప కోసం చిట్టి తల్లి తొందరగా వెళ్తుంది పైనకి. ఇట్లా ఇద్దాం. నా చిట్టి తల్లి, మా అదే బంగారు తల్లి ఏడవడం స్టార్ట్ చేసింది. లేచింది ఇప్పుడే. లేచి లేవగానే చిరాకు పడుతుంది. వాయిస్ వింటారా మీరు? నేను కావాలని ఏమి ఏడిపిస్తలేను, ఆకలి అవుతుంది. పెట్టగానే ఇప్పుడు సరే పోను వాడు వేడిగా ఉన్నట్టుంది.
అవును బాత్రూమ్ డోర్ వేసేసి ఏం కాదా వేడిగుందా అయినా తాగుతుంది వేడి వేడి పాలైనా తాగుతుంది ఆమె బాధ కాదు బాధ పాపం మా బంగారు తల్లి ముఖం ఇట్లా అని పెట్టింది క్యూట్గా పోని 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 హాయ్ హాయ్ అమ్మా సోజా నా చిటి తల్లికి ఇట్లే పడుకోబెట్టేదాన్ని నేను హాయ్ బజ్జో అమ్మా అంటే పండుకునేది ఇగో ఇప్పుడు సైలెంట్ అయిపోయింది ఆమెకి అట్లా ఎప్పుడు మాట్లాడుతుండాలి మాటలు ఉండాలి సైలెంట్ ఉండొద్దు మనుషులు అటు ఇటు తిరుగుతా ఉండాలి మనుషులు చూసుకుంటా ఉంటది బజ్జో కాదు ఇప్పుడే లేచింది మాతో ఆడుకో మాటలు వింటుంటది చిట్టల్లి మా మమ్మీ ఇట్లా గుర్రమని చూస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది నాయనమ్మా ఎక్కడి నుంచి వచ్చింది ఇట్లా మాట్లాడుతుంది మాటలు పట్టు 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 ఇప్పుడు పాలు తాగుతుంది మా బంగారు తల్లి అరే 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 ఇది తూడు మమ్మీ తూడు మమ్మీ అసలు నా చుట్టూని ఇగ్నోర్ చేయండి కానీ నా చిట్టిది నా చిట్టి తల్లిని టార్గెట్ చేయండి అయితే నా చిట్టి తల్లి ఇవాళ ఆమె రెడీ అవుతుందంట పెళ్ళికి సరే రెడీ అవ్వని అని చెప్పి నేను కూడా వదిలేసిన కాకపోతే పెళ్ళికి రెడీ అయ్యి మళ్ళీ సర్కస్ లాగా అయిపోతుంది సర్కస్ పోయేటట్టు అని అనిపిస్తుంది కానీ ఆమె పాటికి ఆమె ఫస్ట్ ఏమేమి పెట్టినావు చెప్పు బేబీ క్రీమ్స్ రెండు ఫస్ట్ బేబీ క్రీమ్స్ అంటే రెండు ఫస్ట్ రెండు ఫౌండేషన్ తర్వాత ఐబ్రోస్ తర్వాత లిప్స్టిక్ నేను నా చిట్తల్లి ట్విన్నింగ్ అని చెప్పినా కదా చిట్తల్లికి ఇప్పుడు చున్నీ కూడా కట్టాలి అమ్మ వేసుకుంటామా చున్నీ వద్దంట నిజంగా అట్లే కంఫర్ట్గా బాగుంది మా ఆయన వచ్చిండు మధ్యలో ఏదో తీసుకొని పోయిండు కానీ రూమ్ మాత్రం చండాలంగా అయిపోయింది సరే రేపు వచ్చి రెడీ నైట్కి కూడా కాదు రేపు మార్నింగ్ చదువుతాం మొత్తం ఇప్పుడైతే ఇంకా గెట్ రెడీ వీడియో చేసేద్దాం కాదు గెట్ రెడీ వీడియో కాదు పెళ్ళి వీడియో మొత్తం అయితే ఇప్పుడు నేను రెడీ అయిపోతా రెడీ అయిన తర్వాత పెళ్ళికి వెళ్ళిపోదాం ఓకేనా లెట్స్ గెట్ స్టార్టెడ్ అమ్మా నీ ఫేస్ చూడు ఒకసారి ముఖం మీద అంత పడ్డది అంతగానం ఎందుకు రుద్దుతున్నావు అట్లా రుద్దొద్దు అయ్యో మళ్ళీ స్నానం చేపియాలి నా చిట్టాలకి ఇప్పుడు అట్లా రుద్దొద్దు ఎందుకు అంతగానం రుద్దుతున్నావు ట్రైనింగ్ ఎవరిది మరి మనదే ఇది శారీ సింపుల్ నాకేం మెడల్ వేసుకోవాలని కూడా అనిపిస్తలేదు సరే చూద్దాం ఎట్లా ఉంటుందో మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తా నిజంగా రెడీ అయ్యేటప్పుడు లైవ్ పెట్టినా అనుకోండి ఏది సెట్ అయింది ఏది సెట్ కాలేదు మీరు చెప్తారు కదా అప్పుడు నేను మీకు నచ్చినట్టు రెడీ అవ్వచ్చు ఒకసారి అట్లే లైవ్ పెట్టి నేను ఏ జ్యువెలరీ వేసుకోవాలి ఏ బ్యాంగిల్స్ వేసుకోవాలి నాకేం సెట్ అవుతుంది అని మిమ్మల్ని అడిగి నేను అన్నీ వేసుకుంటా ఓకేనా ఫస్ట్ అయితే డ్రెస్ సెలెక్ట్ చేసుకొని డ్రెస్ వేసుకున్న తర్వాత ఎట్లా రెడీ అవ్వాలి అనేది మిమ్మల్ని అడిగి రెడీ అవుతా ఒకరోజు లైవ్ చేద్దాం ఇప్పటివరకు లైవ్కి రాలేదు కదా నేను లైవ్ చేయండి అంటున్నా కదా సరే చేద్దాం మా ఆయన వెతికి నా మ్యాచింగ్ కొనుక్కొని వద్దామని చెప్పి పాపం కొంచెం లైట్ కలర్ అయిపోయింది అది కాఫీ కలర్ ఆయన మెరూన్ కలర్ నేను మెరూనే అన్న పాపం ఏ గవాను ఫైనల్లీ పెళ్ళికైతే వెళ్ళిపోతున్నాం మేమైతే ఇట్లా రెడీ అయినాం నా చిట్టి తల్లి ఏమో ఇట్లా రెడీ అయింది నా చిట్టి తల్లి రెడీ అయింది మీకు మొత్తం చూపించలేదు కదా అయితే నేను రెడీ అవుతుంటేనే ఆమె ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా కొంచెం అంటే కిందికి వెళ్ళిపోయింది అప్పుడే నేను ఆడుకుంది వాళ్ళ ఫ్రెండ్స్తోని అందుకే ఇంకా ఇట్లా రెడీ అయింది నా చిట్టి తల్లి క్యూట్గా రెడీ అయింది చెప్పు నువ్వు మాట్లాడు ఏం మాట్లాడంట మాటలు వస్తలేవంట గజాలకి మాట్లాడు గజాల హలో హాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏం ఛానల్ ఉందో అడగండి ఒకసారి సాయి దోస్నా జాటో ఏ ఛానల్ అఫీషియల్ వావ్ అది గార్డెన్ పేరండి
గార్డెన్ పేరు తెలియదు అంటే ఈయనకి మేము పెళ్ళికి అదే పోతున్నాం అడ్రస్ తెలియదు ఫంక్షన్ మనం ఎవరైనా చెప్తున్నా ఫస్ట్ ఎట్లా వస్తున్నావు బా నువ్వు పెళ్ళికి? పిచ్చా అని అనుకుంటారు పిచ్చా అని అనుకుంటారు నా ఫేస్ ఎందుకు పట్టుకున్నావు ఇప్పుడు అయితే ఇవాళ ఏమైంది తెలుసా కొంచెం కాటికి ఎక్కువ పెడదాం అనుకున్నా కానీ మరీ ఎక్కువ రాలే అయిపోయింది మీరు వెళ్ళలే ఇంకా? ఓకేనా బాగుందా బాగాలేదా మీరే అది అక్కడనే తీయాలి, ఇది లాక్ ఉంది. ఇది పంతులు వచ్చిండా మన ఆయనే ఇస్లావత్ ఫ్యామిలీ వెడ్డింగ్ గణేష్ మోనికా ముందు వచ్చేసి వాళ్ళ టమాటా జీప్. జీప్ ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్ మొత్తానికి పెళ్ళికైతే వచ్చేసినాం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి చూడాలి అనుకుంటున్నారా? అయితే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. పెళ్లి కూతురు నీకేమవుతుంది? మా చెల్లె మీ చెల్లెకి ఏం గిఫ్ట్ ఇచ్చినావు మరి? అది చూడాలంటే పార్ట్ 2 వరకు వెయిట్ చేయాలి.